2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. కాలభైరవ అష్టకం చాలామంది ఇంట్లో రోజు చదువుతూ ఉంటారు. దాని యొక్క అర్థం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ ఎపిసోడ్లో దీని గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కాలభైరవ అష్టకం దీన్ని ప్రతిరోజు చాలా మంది చదువుతూ ఉంటారు, కానీ దాని యొక్క అర్థం ఏంటో చాలా తక్కువ మందికే తెలుసు. అండ్ అలాగే కాలభైరవ అష్టమి కూడా రాబోతూ ఉంది. సో ఆ రోజు కనుక కాలభైరవ అష్టకం కనుక మనం చదివితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎవరెవరు చదవచ్చు అంటారు, ఏ సమయంలో చదివితే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి అంటారు? తప్పకుండా అమ్మా. కాలభైరవ అష్టకం అండి. ముఖ్యంగా కాలభైరవుడు అనేటువంటి ఆయన శివస్వరూపాల్లో, శివుడి యొక్క గణాల్లో ఒక ఆయన అనమాట. ఆయన యొక్క ఆధీనంలోనే కాలము అనేటువంటిది ఉంటుంది. ఆయన యొక్క ఆధీనంలోనే త్రిలోకాలన్నీ కూడా, అన్ని లోకాలకి ఆయన ఆధిపత్యాన్ని వహిస్తూ మృత్యువును కూడా ఆపగలిగేటువంటి శక్తి కాలభైరవుడికి ఉంటుంది. అలాంటి అష్టకాన్ని ప్రతిరోజు దారిద్రము అనేటువంటిది పోవడానికి ఇంట్లో ప్రతి ఒక్కరూ పారాయణ చేస్తారు. అర్థం తెలుసుకుని చేయడం వల్ల ఆయన్ని మనం విజువలైజ్ చేసుకుని చేసేటువంటి పద్ధతిలో, ఆరాధించేటువంటి పద్ధతిలో చాలా చేంజెస్ వస్తాయండి. ఒక అర్థం తెలియకుండా నార్మల్గా చదవడం వేరు, అర్థం తెలిసినప్పుడు మనకు ఆ పదం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక దేవరాజసేవ్య మానపావనాఘ్రి పంకజం అంటే దీని అర్థం ఏంటి అంటే, దేవతలకి రాజు ఎవరు అంటే ఇంద్రుడు. స్వయంగా ఇంద్రుడే ఆయన యొక్క పాద పద్మములని కొలుస్తూ ఉంటారంట. సో దీని యొక్క అర్థం అదండి. వ్యాల యజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం. దీని అర్థం ఏంటంటే, సర్పము అనేటువంటి యజ్ఞోపవేతాన్ని ఆయన ధరిస్తారు, చంద్రవంకని ధరిస్తారనమాట. అంటే శేఖరం కృపాకరం, శేఖరుడు అంటే చంద్రుడు అనమాట. నారదాది యోగి బృందవందితం దిగంబరం అంటే నారదాది మహర్షులందరూ కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. దిగంబరం అంటే దిగంబరంగా ఆయన యొక్క స్వరూపం ఉంటుందన్నమాట. అలా ఉండేటువంటి కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీక్షేత్రానికి కాలభైరుడైనటువంటి నీకు నమస్కారం స్వామి అని చెప్పి దీని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ అర్థం తెలియకుండా చదవడం వేరు, తెలిసి చదివితే ఎంత విశ్లేషణ, ఎంత విజువలైజ్ చేసుకోవడానికి ఎంత బాగుంటుందండి. అంతమంది ఆయన కొలుస్తూ ఉంటారా అనేటువంటిది. ఇక రెండవ శ్లోకానికి వెళ్తే మనము భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం అంటే ఏమిటి అంటే, అనేక మంది సూర్యుల యొక్క తేజస్సుతో ఆయన ఉంటారంట. ఒక సూర్యుడినే మనం తట్టుకోలేము, అలాంటిది అనేక మంది సూర్యుల యొక్క తేజస్సుతో ఆయన ఉంటారంట. అంటే భవాబ్ది తారకం పరం, పరము అంటే పరలోకము అని అర్థం అనమాట. అంటే జనన మరణ చక్రాల నుంచి దాటేటువంటి అతీతమైనటువంటి శక్తి ఆయనకు ఉంటుంది అని అర్థం అనమాట. నీలకంఠమీప్సిదార్దాయకం త్రిలోచనం. నీలకంఠము అంటే నల్లని కంఠము కలవాడు అని అర్థం అండి. శివుడికి ఎలా అయితే కంఠం ఉంటుందో అలాగే నల్లని కంఠము కాలభైరవుడికి ఉంటుంది. కోరిన కోరికలన్నీ కూడా ఈప్సితార్థం అంటే, ఈప్సితము అంటే కోరికలు అనమాట. కోరికలు తీర్చేటువంటి స్వామి. త్రిలోచనం, త్రిలోచనం అంటే మూడు కన్నులు కలవాడు అని అర్థం అండి. మూడు కన్నులు కలవాడు అని అర్థము. అలాంటి కాశీకి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరుడికి నమస్కారము స్వామి అని చెప్తున్నటువంటిదే రెండవ శ్లోకము. ఇకపోతే శూలటం కపాశ దండపాణి మాదికారణం అంటే త్రిశూలాన్ని, ఖట్వాయుధాన్ని, వరుణ పాశాన్ని, స్వామి యొక్క స్వరూపాన్ని మనం చూస్తే ఆయన చేతిలో ఉండేటువంటి ఆయుధాలని వర్ణించడమే ఈ యొక్క మూడవ శ్లోకంలో మొదటి లైన్ అండి. శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం. శ్యామకాయము అంటే ఏంటి అంటే నల్లని శరీరము కలవాడు అని అర్థం అన్నమాట. నాశనము లేనివాడు. శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం నాశనము లేనటువంటి వాడు, ఎన్నటికీ తరగనటువంటి వాడు అని చెప్పి కాలభైరవుడిని మనం కొలుస్తూ పిలుస్తూ పూజిస్తున్నాం అనమాట. తరువాత భీమ విక్రమం ప్రభం విచిత్రతాండవ ప్రియం అంటే భీమ విక్రమం అంటే భయంకరమైనటువంటి బలము, తేజస్సు, పరాక్రమము, శక్తి ఇవన్నీ ఉన్నటువంటి ఆయన్ని ఈ యొక్క పదాలతో మనం పిలుస్తూ ఉంటామండి. ప్రభం విచిత్రతాండవ ప్రియం అంటే వింతదైనటువంటి నాట్యము, తాండవం చేస్తూ ఉంటాడంట కాలభైరవ స్వామి. అందుకే అలాంటి స్వరూపం కలిగినటువంటి కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాశీకి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరుడికి నమస్కారము స్వామి అని మనం మూడవ శ్లోకంలో తెలియజేస్తున్నాం. తరువాత భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం అంటే భుక్తి ముక్తి. భుక్తి అనేటువంటిది ప్రపంచంలో మనం బ్రతికినంత కాలము నాకు ఏ లోటు లేకుండా, ముక్తి అనేటువంటిది మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత మోక్ష సాధన కోసం కావాల్సినటువంటిది. భుక్తి ముక్తిదాయకం రెండింటినీ కూడా ఆయనే ఇస్తారట.
ప్రశస్త చారు విగ్రహం. ప్రశస్త చారు విగ్రహం అంటే అందమైనటువంటి గొప్ప రూపము కలవాడు అని అర్థం అండి. భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం అంటే భక్తవత్సలం స్థితం అంటే భక్తులని కన్నబిడ్డలలా చూసుకునేటువంటి ఆయన అని అర్థం అనమాట. స్థితం అంటే స్థిరంగా నిలిచినటువంటి వాడు. ఏదైనా సరే ఆయన్ని నమ్ముకుంటే ఇది రాదు ఇది లేదు అని అర్థం లేకుండా అన్నీ వస్తాయి అని దాని అర్థం అండి. సమస్త లోక విగ్రహం అంటే లోకాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే కాలభైరవుడికి ఉంటుందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం అంటే ఆయన యొక్క నడుముకు మనం చూస్తే మువ్వల వడ్డానము అనేటువంటిది కనబడుతుంది. దాన్ని అంటే ఒక ఇంపైనటువంటి వినడానికి సుందరమైనటువంటి ధ్వని చేసేటువంటి వడ్డానాన్ని ధరించినటువంటి వాడా అని అర్థం అండి. నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇలాంటి స్వరూపం కలిగినటువంటి కాశీకి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడికి నమస్కారం చేస్తున్నాను అర్థం అండి. ఇకపోతే 5వ శ్లోకాన్ని మనం వెళ్తే ధర్మసేతుపాలకంత్వ ధర్మ మార్గనాశకం అంటే ధర్మ మార్గంలో నడిచేటువంటి వాళ్ళని కాపాడుతూ అధర్మ మార్గంలో నడిచేటువంటి వాళ్ళని నాశనం చేస్తున్నటువంటి వాడా. కర్మపాశమోచకం సుశర్మదాయకం విభం కర్మ అనేటువంటి పాశం నుంచి తప్పించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడా. సుశర్మదాయకం విభం అంటే మంచి శుభాలు కలగజేసేటువంటి వాడా. స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగ మండలం అంటే బంగారు వర్ణం కలిగినటువంటి శరీర కాంతి కలిగినటువంటి వాడివై పాములనే తాళ్లుగా ధరించినటువంటి వాడా. కాశీకి క్షేత్రపాలకుడా కాలభైరవా నీకు నమస్కారము అని చెప్పి దీనికి అర్థం అండి. ఇకపోతే రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం అంటే రత్నాల్లాంటి పాదరక్షల వలె అందమైనటువంటి పాదాలు కలవాడా అని అర్థం అండి. దీని అర్థము నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం అంటే నిత్యుడు అద్వితీయుడు అందరికీ ఇష్టమైనటువంటి దైవంగా ఉండేటువంటి వాడా అని అర్థం అనమాట. నిత్యుడు అద్వితీయుడు అంటే వేరుగా చూడలేనటువంటి స్వరూపం ఎక్కడైనా కలవాడు అనమాట. ఆమ్ని ప్రజెంట్ అంటారు చూసారా, ఎక్కడైనా కలవాడు నిత్యుడు అద్వితీయుడు. తరువాత మృత్యుదర్పనాశనం కరాలధన్శ్రభీషణం అంటే మృత్యుదేవత యొక్క గర్వాన్ని కూడా అణిచేసేటువంటి వాడు. మృత్యుదేవత యొక్క భయంకరమైనటువంటి కోరల నుంచి రక్షింపగలిగేటువంటి దైవమైన కాశీకి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవా నీకు నమస్కారము అని దీని యొక్క అర్థం అండి. అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దృష్టిపాత నష్టపాపజాల ముగ్రనాశనం అంటే బ్రహ్మాండాల యొక్క సమూహాన్ని తన యొక్క అట్టహాసంతో ఆయన ఉన్నటువంటి గంభీరత్వంతో నాశనం చేయగలిగేటువంటి ప్రచండమైనటువంటి స్వరూపం కలవాడు ప్రళయకారుడు అని దీని అర్థం అండి. అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతితిం దృష్టిపాత నష్టపాపజాల ముగ్రనాశనం కంటి చూపుతోనే పాపాలని కూడా హరింపచేసేటువంటి దైవము అని అర్థం అండి. అష్టసిద్ధిదాయకం కపాల మాలికాధరం అంటే అణిమాది మహిమాది 8 రకాల సిద్ధుల్ని ప్రసాదించగలిగేటువంటి దైవమా. కపాలమాలికాధరం కపాలాలు కలిగినటువంటి పుర్రెల దండని ధరించినటువంటి కాలభైరవుడా కాశీకి క్షేత్రపాలకుడా నీకు నమస్కారము అని దీని అర్థం అండి. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసిలోక పుణ్యపాపశోధకం విభం అంటే భూతాలన్నిటికీ కూడా ఒక సైన్యం ఉంటుంది, దానికి ఒక నాయకుడే కాలభైరవుడు అంటండి. లోకమంతా వ్యాపించేటువంటి కీర్తి ప్రతిష్టలు తేవగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కాలభైరవుడు అంటండి. కాశీలో స్థిరపడేటువంటి వాళ్ళు జనాలు ఎవరున్నా సరే వాళ్ళ యొక్క పాప పుణ్యాల విచక్షణకు తగినట్టుగా ఎవరికి ఏ పుణ్యఫలం దక్కాలో నిర్ణయించేటువంటిది కూడా కాలభైరవుడేనంటండి. నీతి మార్గకోవితం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. నీతి అనేటువంటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి తెలిసినటువంటి అత్యంత గొప్ప పండితుడు, తర్వాత నిత్యుడు, అత్యంత ప్రాచీనుడు, లోకాలన్నిటికీ కూడా అధిపతి కాలభైరవుడు అంటండి. అలాంటి కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి నేను నమస్కారం చేస్తున్నాను అనేటువంటిది 8వ శ్లోకం యొక్క అర్థం అండి. అయితే ఆఖరణ ఫలశ్రుతి అనేటువంటిది మనం చూస్తే కాలభైరవాష్టకం పఠంతే ఏ మనోహరం అంటే ఈ అందమైనటువంటి సుందరమైనటువంటి కాలభైరవాష్టకాన్ని పఠంతే ఎవరైతే భక్తితో చదువుతారో జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం జ్ఞానాన్ని ముక్తిని సాధించేటువంటి గుణం వాడికి వస్తుంది. విచిత్ర పుణ్యవర్ధనం కోరినటువంటి కోరికలన్నీ కూడా పుణ్యంతో సహా లభిస్తాయి. శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం
అంటే వాళ్ళకు ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలన్నీ కూడా తొలగిపోతాయి. తే ప్రయాంతి కాలభైరవాగ్రసన్నిధం ధ్రువం. కాలభైరవుడు యొక్క సన్నిధిలో కానీ శివాలయంలో కానీ దీన్ని చదివినంత మాత్రం చేత విశేషమైన శుభ ఫలితాలు కలగజేస్తుంది అని అర్థం అండి. అయితే ఈ యొక్క కాలభైరవ అష్టకాన్ని నవంబర్ 28వ తారీఖు మార్గశిర శుద్ధ అష్టమి రోజు కాలభైరవుడు యొక్క జన్మించినటువంటి రోజు అండి. ఆ రోజున ఎవరైతే దీన్ని 9 సార్లు కానీ 21 సార్లు కానీ పారాయణ చేస్తారో తప్పకుండా వాళ్ళకి కాలభైరవుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇదే కాకుండా ఇంట్లో నరదృష్టి కానీ శత్రుబాధలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ అప్పులు కానీ దరిద్రము కానీ ఏదైనా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే కూష్మాండ దీపము అనేటువంటిది వెలిగించాలి. కూష్మాండము అంటే బూడిద గుమ్మడికాయ అని అర్థం అండి. బూడిద గుమ్మడికాయని సకంగా కట్ చేసి ఆ రోజున కాలభైరుడి యొక్క సన్నిధిలో కానీ శివాలయంలో కానీ ఒక నల్లని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంలో గళ్ళుప్పు వేసి కాస్త నవధాన్యాలు వేసి ఆ కట్ చేసినటువంటి సకము ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని పెట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో నల్ల నువ్వుల నూనె తోక మిరియాలు అనేటువంటి వేసి దీపాన్ని వెలిగించడం వల్ల, అలా వెలిగించేటువంటి సమయంలో కాలభైరవ అష్టకం చదవడం వల్ల శరీర ఆరోగ్య సమస్యలు కానీ అప్పుల బాధ కానీ దరిద్రము కానీ గొడవలు కానీ శత్రు బాధలు కానీ ఏవైనా ఉంటే ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. తప్పకుండా కాలభైరవ అష్టమి రోజున దీన్ని పాటించండి. వీలైతే ఆ రోజున కాలభైరుడి యొక్క ప్రీతి కోసం శివుడికి అభిషేకం చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. థ్యాంక్ యూ ఉమగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.